49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన పథకాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఒకటి. పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను తీసుకొచ్చింది. మొదటి విడతలో భాగంగా 3 నెలల కిందట రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి మొత్తం 70,122 ఇళ్లకు అనుమతులు మంజూరు చేశారు. వీటిలో 46,432 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఇప్పటి వరకు 16,189 మంది మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభించారు. పునాది దశ పూర్తి చేసుకున్న 2,341 మందికి మొదటి విడత చెల్లింపుగా ₹1,00,000 చొప్పున నిధులు విడుదలయ్యాయి. వీరంతా తమ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఈ వారంలో ప్రభుత్వం రెండో విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇక్కడే చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. మొదటి విడతలో ఇళ్లు మంజూరైన కొందరు లబ్ధిదారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా చెబుతున్నారు. పునాది నిర్మాణం కోసం దాదాపు ₹2,00,000 వరకు ఖర్చు అవుతుందని అంటున్నారు. దీనికి పరిష్కారంగా పునాది కోసం ఇందిరా క్రాంతి పథకం ద్వారా రుణాలు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే మొదటి విడత డబ్బులు ఖాతాలో జమ కాగానే ఈ రుణాన్ని తిరిగి చెల్లించాలని నిబంధన విధించడంతో చాలా మంది లబ్ధిదారులకు ఈ విషయంపై స్పష్టమైన అవగాహన లేదు. ఇక ప్రభుత్వం ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామని ప్రకటించినప్పటికీ అనేక ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీంతో నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. మార్కెట్లో స్టీల్, సిమెంట్, కంకర వంటి వాటి ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ప్రభుత్వం ఈ కంపెనీలతో మాట్లాడి ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. అనేక గ్రామాల్లో అధికారులు మరియు సిబ్బంది లబ్ధిదారులకు నమూనా ఇంటిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవటం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొలతల పేరుతో అధికారులు కొత్త నిబంధనలు విధిస్తున్నారని, దీనివల్ల బిల్లులు సకాలంలో వస్తాయో లేదో అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యలపై తక్షణమే స్పందించి లబ్ధిదారుల సందేహాలను నివృత్తి చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సంబంధిత అధికారులను అన్ని పథకాలకు సంబంధించిన అన్ని విషయాలను లబ్ధిదారులకు చెప్పాలని ఆదేశించారు. కొలతల్లో తేడా వస్తే మాత్రం కేంద్రం ఇచ్చే నిధులకు అనర్హులవుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గాల్లో ఎంపిక ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోందన్నారు. ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ పనులు వేగంగా జరిగేటట్టు చూస్తున్నట్లు వెల్లడించారు. 600 చదరపు అడుగులకు మించి నిర్మించొద్దని సూచించారు. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తే మాత్రం కేంద్రం నుంచి వచ్చే నిధులు రావని, అప్పుడు కేవలం రాష్ట్రం ఇచ్చే నిధులతోనే ఇళ్లు నిర్మించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.